ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో పెంచెల కోన సమీపాన అంటే పెంచెల కోనకు వెళ్ళే మార్గంలో మధ్యలో అంటే స్వామివారి పుణ్యక్షేత్రానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో మనము కుడి దిక్కున కనుక మనము చూసినట్లయితే బైరాగి కోనకి వెళ్ళే మార్గము ఉంటుంది. అక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఫారెస్ట్ వారి యొక్క చెక్ పోస్ట్ కూడా ఒక సూచనగా ఉంటుందన్నమాట. ఆ యొక్క మార్గం గుండా 5 కిలోమీటర్లు కనుక మనము అడవిలో వెళ్ళినట్లయితే ఈ యొక్క బైరాగి కోనను మనము చేరుకోవచ్చు. ఈ యొక్క బైరాగి కోన యొక్క ప్రాముఖ్యత విశిష్టత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన అవసరము ప్రస్తుతం ఎంతో ఉంది. ఎందుచేతనంటే ఈ యొక్క బైరాగి కోనలో అసలు పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడే వెలసారని పెద్ద పెద్ద యోగీశ్వరులు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తుల ద్వారా మేము తెలుసుకున్నాము. స్వామివారి యొక్క పెంచెల స్వామి యొక్క తిరణాలు జరిగేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ యొక్క బైరాగి కోన నుంచి సహజ సిద్ధంగా ఈ యొక్క గొడుగులు అనేటివి తిరణాలప్పుడు ఇక్కడ పుట్టి సహజ సిద్ధంగా అవి ఆకాశాన్ని చేరుకుంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు కొంతమంది మాకు చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి మహాపుణ్యక్షేత్రాన్ని అంటే ఈ యొక్క బైరాగి కోనని ఈరోజు మేము స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో మేమందరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్ల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గుండంలో మేమందరం కూడా పవిత్రమైన స్నానం నిర్వహించి తదనంతరము ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహాల వద్ద మరియు స్వామివారి యొక్క పుట్టుశిల వద్ద కూడా ఇక్కడ మేమందరము పూజలు నిర్వహించి తదనంతరము ప్రతి ఒక్క పుట్టుశిల వద్ద కూడా ఇక్కడ మేమందరము పూజలు నిర్వహించి తదనంతరము ప్రతి ఒక్క స్వామివారి భక్తులందరూ కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని భవిష్యత్తులో దర్శించాలని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి సిద్ధించాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వీడియో రూపంగా మేమందరం కూడా ఇక్కడ భక్తులకి తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో పెంచెల కోనకి వచ్చేట ముందు ఈ యొక్క బైరాగి కోన యొక్క విశిష్టత తెలుసుకొని భవిష్యత్తులో కుటుంబ సమేతంగా కనుక ఈ యొక్క కోనను దర్శించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చల్లటి వాతావరణాన్ని సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వాతావరణాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన నీటి గుండం అంటే పెద్ద నీటి గుండం ఉంది. ఇక్కడ నీటి గుండంలో స్నానం చేసి తదనంతరము తడి బట్టలతో స్వామివారిని మనము ఇక్కడ దర్శించుకోవాలని ఒక ఆచారము సాంప్రదాయము. కాబట్టి మనమందరం కూడా భవిష్యత్తులో ఈ యొక్క బైరాగి కోనను దర్శించాలని ఆశిస్తున్నాను. అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్వామి వివేకానంద యువసైన సభ్యులకు భక్తులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.